మనం ఇప్పుడు త్రిబుల్ బకెట్ సిస్టమ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్లీ మనం కాషన్ బోర్డ్ పెట్టుకోవాలి. ఎందుకోసం కాషన్ బోర్డ్ పెట్టుకోవాలంటే వెట్గా ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఎవరికి స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం మనం కాషన్ బోర్డ్ పెట్టుకుంటాం. తర్వాత డ్రై మాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం త్రిబుల్ బకెట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక బకెట్లో డిటర్జెంట్ విత్ వాటర్ ఉంది, ఒక బకెట్లో ప్లెయిన్ వాటర్ హాట్ ఉంది, ఒక బకెట్లో 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఉంది. ఫస్ట్లీ మనం మాప్ తీసుకొని ప్లెయిన్ వాటర్లో డిప్ చేసుకోవాలి 1 టైం. తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత డిటర్జెంట్ వాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే 1 టైం స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకు స్క్వీజ్ చేసుకోవాలి అంటే చేతితో ఆయమ్మ పిండకుండా ఉండడం కోసం మనం స్క్వీజ్ చేసుకోవచ్చు. తర్వాత హైపో సొల్యూషన్లో 1 టైం డిప్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. సెకండ్ టైం మనం డిప్ చేసుకుంటే డిస్ఇన్ఫెక్టెడ్ అవుతుంది కాబట్టి అందుకోసానికి చేసుకోవాలి. ఇప్పుడు మాపింగ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకుందాము. శానిటైజ్ స్టాఫ్ ఒక యూని డైరెక్షన్లో చేయాలి. టాప్ టు బాటమ్ చూడండి, శానిటేషన్ స్టాఫ్ టాప్ టు బాటమ్ చేస్తున్నారు. లెస్ కంటామినేషన్ ఏరియా నుండి మోర్ కంటామినేషన్ ఏరియాకి ఫ్లో అవుతారు. సో 120 స్క్వేర్ ఫీట్ ఒకసారి చేస్తాం. 120 స్క్వేర్ ఫీట్ కవర్ అయ్యే వరకు చేసుకున్న తర్వాత వాటర్ చేంజ్ చేసుకోవాలి.